తెగించేశారు. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చావు సాయి, కొంచెం మీరు పట్టుకో. యా ఇలానా? అలా కాదు, అదేంటి ఏమైంది? ఎస్. బానే ఉంది ఇప్పుడు? ఓకే బానే ఉంది. నువ్వేదో మంచోడు అనుకున్నా. ఇన్ని రోజులు నిన్ను ఫాలో అవుతూ నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. నువ్వు ఇలా ఆంటీల వెనక తిరిగే చీప్ క్యారెక్టర్ అనుకోలేదు. నువ్వు నన్ను లవ్ చేసావా? హా. ఇది లవ్వా? ప్రేమించిన అబ్బాయి ఒక ఆంటీతో చూస్తే ఎఫ్ఐఆర్ అనుకున్నావు. అదే రేపు నా చెల్లితో చూస్తే అది వదిలే. రేపు పొద్దున్న నేను రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు నేను ఎవడైనా కేసు అనుకుంటే దీనికి నువ్వు సమాధానం ఏమేస్తావు? ఇప్పుడున్న ఆంటీ ప్లేస్లో మీ మదర్ ఉంటే ఇలానే ఆలోచిస్తావా? ప్రేమించడం కాదు, మనుషుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకో ఫస్ట్. నేను వెళ్తా. నేను ఇక్కడే ఉంటే మీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారనా? ఇంతకు ముందు వరకు నేను ఒక్కడనే ఇలా ఆలోచిస్తున్నానేమో అని అనిపించేది. కానీ ఇప్పుడే అర్థమైంది, నేను ఒక్కడనే కాదు, అందరూ ఇలానే ఆలోచిస్తున్నారని. తప్పు మంది కాదండి, మన ఇద్దరి మధ్య వయసుది. మన మధ్య ఫ్రెండ్షిప్పే కాదు, మన ఇద్దరం కలిసి ఒక పేపర్ బర్డ్ చేసినా కూడా అది ఎఫ్ఐఆర్ అనుకుంటారు. సాయి అది చూడండి అనుపమ్ గారు, మీరు ఇంకే ఫ్లాట్ ఖాళీ చేసేయచ్చు. ఏమైందండి? ఏమైందా అది మీరే చెప్పాలి. ఫ్యామిలీస్ ఉండే ప్లేస్లో ఏంటి పనులు? చిన్న పెద్ద లేదా? ఎవరైనా చూస్తారని లేదా సిగ్గు వదిలేశారా? మా సంగతి వదిలేసే. మే ఇద్దరం తిరుగుతున్నప్పుడు ఓ తెగ చూడడం, లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు ఓ తొంగి చూసేయడం, రూమ్లో ఏం జరుగుతుందని ఓ తెగ పిసికేసుకోవడం, ఇవన్నీ తప్పులు కదా? సాయి అయినా వేరే వాడి ఇంట్లో తొంగి చూసే బుద్ధున్నవాడికి ఒక చిన్నపిల్లడు తన తల్లితో తిరిగినా అనుమానంగానే చూస్తాడు. వీడు వాడే. అయినా ఇలాంటి ఫ్లాట్లో ఉండకన్నా మీరు ఖాళీ చేసడం మంచిదండి. ఇలా డోర్లు వెనక దాక్కుని చూడడం కాదు, ఇల్లంతా కెమెరాలు పెట్టి ఇంటికెళ్ళి చూసుకో, లేదా సెల్ ఫోన్లో పాన్ వీడియోలు చూసుకో. కేఫ్ లో కనిపిస్తే కేసు అనుకుంటారు, బైక్ మీద కనిపిస్తే రూమ్ కి అనుకుంటారు. ఒక ఆంటీ స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని చిన్నగా నడుము చూపిస్తే చాలు, ఇది అదే అది ఇదే అని మర్చేసేస్తారు. సి ఆమెకి ఒక ఫ్యామిలీ ఉందా లేదా, వాళ్ళు ఏమనుకుంటారని అస్సలు ఆలోచించరా?